హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుని నామముకు వందనాలు కలుగును గాక. మరి దేవుడి సమయంలో చక్కగా అందరు బాగున్నారుగా. మరి దేవుడి మాటలు శ్రద్ధగా విందాం. అశ్రద్ధగా వద్దు కానీ శ్రద్ధగా విని మరి దేవుడు ఏదైతే తన లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడో ఆ మాటలు హృదయాన్ని ఇక ముద్రించుకొని మనం ఖచ్చితంగా ఆ మాటలు పట్టుదలగా మరి విన్నట్టయితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మరి ఒక్కసారి తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా గనుడు, నిత్య నివాసి, పరలోకపు రాజా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. జీవము గల దేవా, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదేసయ్యా. అయా బాధల్లో మదనించేది తండ్రి. జుంటి దేని దారుల కంటే మధురమైన నీ మాటలు నాయన తండ్రి. ఇదిగో ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నానయ్యా. ఈరోజు ఎంతమంది మాటలు వింటారో ప్రభువా, మరి నాయన విని గ్రహించే హృదయం వాళ్ళకి కలిగించండి ప్రభువా. నాయన మంచి మనసు వాళ్ళకి దయచేయండి తండ్రి. నాయన ఈరోజు ప్రభా, ఏ బిడ్డలైతే డిప్రెషన్స్కి వెళ్ళిపోయారో ఆ వాక్యాన్ని స్పందించండి ప్రభా. స్పందన అయ్యి వాళ్ళకి నాయన జ్ఞాపకం చేస్తాయా. మరి వాక్యము తండ్రి నీ బిడ్డలతో మాట్లాడి నువ్వు అంటున్నావు కదా ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అయా చక్కటి వాక్యమేని తనకి లోబడే బిడ్డలుగా ఈరోజు నాయన ప్రతి బిడ్డలకు దయచేసి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరి దేవుడి సన్నిధిలో చక్కగా మనం దేవుడి మాటలు విన్నాం. విని వాక్యం వదిలిపెట్టద్దు కానీ హృదయం అనే మనసులో పెట్టుకోవాలా, మన బ్రెయిన్లో ఉండుకోవాలి. ఎందుకంటే చాలామంది వాక్యం వింటారు కానీ వదిలివేస్తారు. వాక్యం వింటాం కానీ విని కూడా ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు చదివేదే కదా అనుకుంటాం. కానీ అది కాదు మన జీవితం. ఈరోజు వాక్యం అన్ని విధాలుగా నిన్ను నడిపించేది, వాక్యం అన్ని విధాలుగా నిన్ను ఆదరించేది. ఈరోజు మరి ఆ గర్వంగా అహంకారంతో వినొద్దు కానీ జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో మాటలు వినాలా. జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో విన్నట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు చూడు, యాకోబు దేవుడా ఇశ్రాయేలు కాపరి. ఎందుకంటే యాకోబు దేవుడు ఇశ్రాయేలును కాపాడిన దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు మనమే, ఎవరో కాదండి. ఇశ్రాయేలులో ఎంత గర్విష్ఠులో ఒకసారి ఆలోచించండి. ఆయన మాట వెనుక ఒకరోజు ఆయన భయంకరమైన మోషేని బాధ, ఆకలి అయిన సమస్యలతో భయంకరంగా మోషేని అన్న దేవుడు ఈరోజు మోసేని మనం ఇశ్రాయేలుని సనుగిని గొనిగిన వారు మనము ఈరోజు దేవుడు మాట పెడచెవును పెడుతున్నాం. పెడచెవును పెట్టేసి ఎన్నొచ్చులే ఏదో అనుకుంటారు. కానీ ఈరోజు యేసే లేనిది మీరు లేరండి. హల్లెలూయా. దేవుడు లేనిది, దేవుడి యొక్క కాపుదల లేనిది మనం లేము. ఎందుకంటే చాలామంది మనం బలం బట్టి కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, ఏది పెట్టి కాదండి. ఈరోజు ఆయన బలమును బట్టే, ఆయన కృపను బట్టే మనం బ్రతుకుతున్నాం. ఒకసారి మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 21 వచ్చిన చూసుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎందుకంటే ఈరోజు శక్తిగల వాక్యము వదిలిపెట్టి వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నారు. వ్యర్థమైన అన్ని మరి ఈ శక్తిగల వాక్యం వదిలిపెట్టేసి ఈ పనికిరాని ఆలోచనలని మన బుర్ర నిండిపోతుంది. ఈ పనికి మాలిన ఆలోచనలన్నీ మన ఆలోచన నిండిపోయి భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. ఈరోజు ఆ వాక్యం వింటలేదు, శక్తిగల వాక్యము ఆ మాటలు వింటలేదు మనము. ఎందుకంటే అశ్రద్ధులైపోతున్నమాట. శ్రద్ధ లేదండి వాక్యం మీద. చాలామంది యవ్వనస్తులు ఈ లోకము ఎందుకంటే పాపం పడబడి కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం అనే భయము, దేవుడింటి భయం లేదు. ఈరోజు త్వరగా పడిపోతున్న కారణం ఏంటంటే యవ్వనస్తులు ఎర్రవీగిపోతున్నారు. దేని విషయంలో తెలుసా? ఈ లోక వ్యర్థమైన ప్రకృతిని చూసి, వ్యర్థమైన ఆ యొక్క ఈ రంగురంగు ఆ యొక్క ప్రపంచాన్ని చూసి పడిపోతున్న బిడ్డలే పడిపోతున్న తల్లిదండ్రులు కూడా వాక్యానికి విధేయులు కావట్లేదు. వాక్యానికి విధేయులు కాకుండా వాళ్ళ జీవితం కూడా కొనసాగుతున్నది పాపంలో. అది కాదండి, వాక్యంది చాలా. ఈరోజు నువ్వు వాక్యం వినాలా,
నీ బిడ్డలకు నేర్పించాలా. అయ్యా ఈరోజు ఈ వాక్యమే మన ఈరోజు నడిపిస్తుందయ్యా, ఈ వాక్యమే మనం బ్రతికిస్తుందయ్యా. దేన్ని బట్టి కూడా కాదయ్యా, ఈరోజు మన దేవుడే మనం బ్రతికించాడని మన బిడ్డలకి నేర్పించట్లేదండి. మన బిడ్డలకి నేర్పించాలా, మనం నేర్చుకోవాలా. మనకు వాక్యం అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే మన హృదయం వనకాలండి, లోపల కాదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లోపంతటి పాపం పెట్టుకొని వాక్యం ఎక్కడ ఇణుకుడైతే లోకం భయంకరమైన పరిస్థితి. పాపం అంతా నీ గుండెల్లో, నీ యొక్క హృదయంలో ఉండేసి ఈ మాటలు ఎక్కడ ఎక్కువండి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈరోజు భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. వాక్యము వింటాలేదు చాలామంది. మనం క్రైస్తవని చెప్పుకోవటం కానీ అన్యుల దగ్గర చూడండి చక్కటి మాటలు వింటారు, చక్కటి ఉపదేశం చెప్తారు. ఎందుకంటే మధ్యలో వాళ్ళు దేవుడు రుచి విరిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత వాక్యం ఉంటుంది తెలుసా. మన పుట్టక క్రైస్తవులకైనా వాక్యం లేదు. మన పుట్టక క్రైస్తవని చెప్పుకొని మా తాతలు ముత్తాతలు వాళ్ళని వీళ్ళని చెప్పుకుంటాం, కానీ వాక్యం ఒక్కరోజు కూడా నీ నోటి మాట రాదండి. ఏ వాక్యం ఎక్కడున్నదో, ఏ అధ్యాయం ఎక్కడుందో కూడా చెప్పలేవు. కారణం ఏంటి? దేవుడి సన్నిధిలో అంత మితిమీరిపోతున్నాం. దేవుడి మాట వినకుండా పెడ చెవుని పెడుతున్నాం. ఒక చెవు నుండి రెండో చెవుని వదిలిపెట్టిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈరోజు మోసగల్లా నీ జీవితం ఉంటున్నదా? వాక్యం లేని బ్రతుకును బ్రతుకుచున్నావా? నువ్వు క్రైస్తవుడికి బ్రతుకుచున్నప్పుడు వాక్యం నీలో ఉండాలి. ఈ యొక్క మన్నా నీలో ఉండాల. ఈ మన్నా లేకపోతే నువ్వు ఎన్ని స్థలాలకు పోయినా నీ ఆకలి తీరదు, నీ దప్పికి తీరదు. ఎందుకంటే ఈ మన్నా లేకపోతే చాలామంది మృతులు అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం లేకపోతే వాళ్ళకి సరైన ఎరువు లేకపోతున్నది. ఈ వాక్యం వాళ్ళను బ్రతికించేదని తెలుసుకోవట్లేదు. పక్కదారి గర్వంతో కూడింది, అహంకారంతో కూడినది. వాళ్ళు చెప్తే నేనింటి వింటనుకుంటున్నావు, వాళ్ళు చెప్పి నంతని అని ఒకలాంటి మనం గల్ల ఎగరేస్తాం. స్త్రీలైతే కొంచెం స్థితి ఉంటే వెన్ని విరుస్తారు. అది కాదండి, నువ్వెప్పుడైతే దేవుడి సన్నిధిలో భయభక్తులుగా నువ్వు ఉంటావో ఈ మాటలు నేను ఓదార్చబడతాయంట. నీలో ఒక గర్వం తీసేస్తావు. అంతరాత్మ పురుషులు చూడలేకపోతున్నావు, కానీ పై రూపం చూసి ప్రేమిస్తున్నావు. దేవుడు వాక్యానికి విలువట్లేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెదు, బాధలలోనే మదినించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినించెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలక భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినించెదు. వాడిగల రెండంచెల ఖడ్గము వలె. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? వాక్యమే నీకు ఆధారం. నువ్వు భయంకరమైన పడిపోయే సమయంలో ఈ వాక్యము నేను పిలిచింది.
ఈ వాక్యమే నేను గుర్తు చేసిద్ది. అయ్యో నా దేవుడు ఉన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు నా దేవుడు, వాక్యమై ఉన్న నా దేవుడిని. ఒక్కరోజు నీ పరిస్థితిని ఈ వాక్యమే దేవుడి నేను పలకరిస్తా ఉంటాడు. భయంకరమైన శ్రమలో ఈరోజు నువ్వు ఉన్నావా? వాక్యం వెనుక అశ్రద్ధగా ఉంటున్నావా? వాక్యం లేని జీవితం నీకున్నదా? నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నా, నువ్వు నా జీవితం అంతా దేవుడేనని ఏం చెప్పుకుంటున్నావు? నువ్వు నీరిప్పితే వాక్యం కాదండి. ఎన్ని సీరియళ్ళు అంటావు, ఏది ఎలా ఉంటుందని చెప్పుకుంటావు. ఇది దేవుడి వాక్యం రాదు. దేవుడి వాక్యం ఏం చెప్పారని చెప్పరు. ఈరోజు క్రైస్తవ కుటుంబంకే ఇది కలిగినది శ్రమ. ఎన్ని సీరియలు చూసినవని ఏ స్త్రీ ఎలా ఉండదని చెప్పగలుగుతాం. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడారు, దేవుడు ఏ వాక్యం నిన్ను దర్శించాడు, ఏ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడారని వెదుటి అడిగితే అవి చెప్పమంటే వ్యర్థమైన పోకిరి మాటలు చెబుతాం. పోకిరి ఆలోచనలు ఉంటాయి. ఈరోజు నువ్వు పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ, ఈరోజు నీ వయస్సు ఎక్కువ అయినా కూడా ఈ కావు సీరియల్ పిచ్చి ఉన్నది మన జీవితం. ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లు ఉంటున్నాయి. ఈరోజు నీ జీవితం అది కాదండి. దేవుడి సన్నిధిలో నీ మనస్సు, నీ ఆలోచన, నీ అన్నీ దేవుడి వైపు ఉండాలి. నీ చూపు, నీ ఆలోచన, నీ గోల్ దేవుడి వైపు ఉండాలి. కానీ ఈరోజు మన బిడ్డలు మన తల్లిదండ్రుల ద్వారా పాడైపోతున్నారు. వాక్యం లేక బిడ్డలకి వాక్యం సరిగా నడపక, బిడ్డలకి సరిగ్గా వాక్యం తెలియదు. ఈరోజు చాలామంది ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం ఆదివారం వస్తే మన జీవితం పక్కన పెట్టేస్తాం. ఆదివారం వచ్చామా పోయాం అంతే. ఇదేనా మన జీవితం? క్రైస్తవ జీవితం పోరాటాల మధ్యలో ఉన్నప్పుడు, అనేక నిన్ను చుట్టుముట్టినప్పుడు ఈ వాక్యం మదినించిద్దండి. వాక్యమే నిన్ను బ్రతికించేది, నిన్ను పలకరించేది వాక్యమే. నీ శ్రమంలోకి తోడయ్యేది వాక్యమే. నీకు పరిస్థితిని మార్చేది, నీ పాపము జీవితాన్ని మార్చేది, నీ రోత జీవితాన్ని మార్చేది, నీ పాప బ్రతుకును మార్చేది, నీకున్న అనేక బింకములాడే మనస్తత్వం నీలో ఉండేది మార్చేసింది వాక్యం. క్రైస్తవుడని చెప్పుకొని ఈరోజు చేదికాయలు కొయ్యొద్దండి. ఈరోజు అలాంటి స్థితులు మనకున్నాయి. క్రైస్తవుడని చెప్పుకుంటాం, అనేక బిడ్డలను చూసి చేదికాయలు వస్తూ ఉంటాం. అదే నీ క్రైస్తవ జీవితం, అదా నా క్రైస్తవ జీవితం? అది కాదండి. విన్నట్టు వింటాం, మనము ఇక పక్కన పెట్టబట్టు వద్దండి. నీవు రాకడ సమయం వచ్చినప్పుడు నువ్వెక్కడెత్తబడుతూ ఒకసారి ఆలోచించు. అప్పుడు దేవుడు వదిలిపెట్టి నువ్వెవరో నాకు తెలియనప్పుడు, నువ్వు మంచిగా నీ స్థితి ఉన్నప్పుడు నన్ను వెంబడించలేదు అంటాడు. రోజు నిలబడిన రోజు వచ్చిద్ది ఆ మాట. అప్పుడు నువ్వేమైపోతావు? ఎక్కడుంటావు? నీ ఆలోచన, నీ తలంపు ఎలా నీకు స్థితి ఉందని వెర్రవిగుతున్నా మేము. ఒక్కరోజు అదంతా నీలో తరిగిపోయినప్పుడు నువ్వెక్కడగలుగుతావు? నువ్వేం చేయగలుగుతావు? అప్పుడు వాక్యం ఉండదు నీ జీవితం, అభిషేకం ఉండదు నీ జీవితం. ఇవన్నీ పక్కకు పోతాయి. అప్పుడు నుంచి జీవితం అంతా ఎలా ఉండదు తెలుసా? జాగ్రత్త స్థితికి వెళ్ళిపోతా ఉంటాం. జారస్త్రీగా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వెళ్ళిపోతా ఉంటాం. ఈరోజు నీ యొక్క పెద్ద వయసైనా కూడా నీ వయస్సులో వాక్యం లేకపోతే ఇవన్నీ నీ జీవితంలో ఎత్తబడమంటే చాలామంది మనం నేర్చుకోలేం, మనం దేవుడి సన్నిధిలో సరి చేసుకోలేం. అహంకారమైన మనసు మనలో ఉండేది, అహంకారమైన బ్రతుకు మనలో ఉండేది. నాకేంటి అంటాం.
నువ్వు ఎంబీ చదివినా ఏమి చదివినా దేవుడి ముందు జీరోని ఒకసారి గుర్తించుకో. నీ చదువు ఎందుకు పనికిరాదు దేవుడి ముందు. అదే దేవుడి జ్ఞానం నీలో ఉంటే ఈ వాక్యం నేను బ్రతికించి నీ పాదములకు దీపమైంది. ఈరోజు నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. తగ్గించుకోలేమండి. ఏంటి నేనేం తగ్గించుకోవటం ఏంటి? నా వాదం ఏంటి? నేనేంటి? నా చదువేంటి? నాకున్న పరిస్థితి ఏంటి? ఇవన్నీ పనిచేయవు దేవుడు ముందు. నీ వాద పనిచేయదు, నీకున్న బలము పనిచేయదు, నీకున్న చదువు పనిచేయదు, నీకున్న జ్ఞానము పనిచేయదు దేవుడి ముందు. ఆయన పరిశుద్ధుడు, ఆకాశంలో నిత్యము కొనియాడబడుచున్న దేవుడు. కానీ ఒక్కరోజు నువ్వు ఆలోచించు. దేవుడి దగ్గర మంచి పిలుపు, మంచి నీ సాక్ష్యం లేకపోతే, వాక్యమైన నీ జీవితంలో లేకపోతే ఒక్కరోజు నేను మిట్టివేయబడతాను. అలాంటి స్థితిని వద్దు. దేవుడి సన్నిధిలో ఎందుకంటే జాగ్రత్తగా ఉండు. వాక్యం అన్ని విధాలుగా రెండంచెల ఖడ్గం వాక్యం. ఎప్పుడు ఎలా నిన్ను నరికేసిందో తెలియదు, ఎలా మాట్లాడిదో తెలియదు. పాట అయితే పాడతాం, చక్కగా పాడతాం, మనకు వచ్చిన రాగంతో చక్కగా చదువుంది కాబట్టి ఎంతైనా చేయగలుగుతాం. చేసినట్టు మనం నేర్చుకోలేము, పాడినట్టు మన నడవకను మార్చుకోలేము, మన ఆలోచన మార్చుకోలేము, మన తలంపులు మార్చుకోలేము. మన ఎన్ని చెడ్డ తలంపులే పై వరకు చూస్తున్న భక్తి పరులని చెప్పుకుంటాం. భక్తి అనేది ఎవరు చూడాలి తెలుసా? దేవుడు చూడాలి నీ భక్తి. నువ్వేం చేస్తున్నావు రోజు, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు దేవుడికి తెలుసు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలామంది ఒక క్రైస్తవ కుటుంబమే ఈరోజు ఎలా మాట్లాడతారో తెలుసా? భయంకరమైనది. అది క్రైస్తవుడికి రాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. క్రైస్తవుడు అనే మాటలు కావు, కానీ క్రైస్తవుడు కానీ అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎవ్వరు పోల్చినాడు మాట్లాడలేదు, కానీ దేవుడు మనకి నేర్పించేది ఏంటి తెలుసా? నీ పద్ధతి దేవుడి సలు మంచిగా ఉండాలి. నీ నడవడికి, నీ చూపు, నీ ఆలోచన, నీ అన్ని దేవుడి సన్నిధి వాక్యం సరిగా. యవనులు దేని వల్ల సరి చేసుకుంటే తెలుసా? వాక్యమే. వాళ్ళ వాక్యమే సరి చేసుకునేది. ఈరోజు ఎవరి బిడ్డలో దేవుడు భక్తి లేక పాపానికి బానిసలై అనేక రీతిలో ఉండడం కారణం ఏంటంటే వాళ్ళకు వాక్య భయం లేదు, దేవుడు భయం లేదు. ఈరోజు ఎందుకండి మేము క్రైస్తవులను చెప్పుకొని మన బిడ్డలను బస్టులకు చేస్తున్నాం. మా కుటుంబ భక్తి పరుదని మన బిడ్డలను బస్టులు చేస్తున్నాం. వాళ్ళకి ఇష్టాసారమైన జల్సాలు నేర్పిస్తున్నాం. మనకు ఒక స్థితి ఉంటే, డబ్బు స్థితి ఉంటే మన బిడ్డలు పాడైపోతున్నారు. దేవుడు అంటున్నాడు సామెతలో, నీ డబ్బు ఏది అక్కడికి రాదు అంటున్నాడు. మన రోగ సమయంకి, మన ఆపదకి నీ డబ్బు పనిచేయదంటున్నాడు దేవుడు. బిడ్డలకి ఏం నేర్పాలి తెలుసా? వాక్యము, మంచి మార్గం నేర్పించాలి. ఎందుకంటే నీ ఆలోచన ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ స్థితి, అయ్యా నేను వాక్యంతో నేను నడవాలయ్యా, అనుక్షణం నేను వాక్యం జీవించాలయ్యా, నా బ్రతుకు అలా కొనసాగబడాలయ్యా, అలాంటి జీవితం నాకు ప్రసాదించయ్యా, అలాంటి బ్రతుకు నాకు ఇయ్యయ్యా. నీ ఇప్పటి వరకు జీవించింది ఇది బ్రతుకు కాదు, ఇది వ్యర్థమైన జీవితం అయ్యా నాది. ఇప్పటి నుంచి నేను మంచి తీర్మానం తీసుకున్నాను. నేను మంచి మార్గంలో నేను నడవాలా, మంచి వేలో నేను నడవాలయ్యా, మంచి బ్రతుకులో నేను నడవాలయ్యా. నా కుటుంబం, నా భర్త, నా యొక్క ఫ్యామిలీస్, నా యొక్క ఇరుగు పొరుగు వారు కూడా, నా బంధువులు, రక్త సంబంధులు కూడా నా సాక్ష్యం మంచుకుంటే, నా సాక్ష్యంలో వాళ్ళందరూ మాత్రమే నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒక మంచి
మాట తీసుకుని నడుస్తావో నీ కుటుంబం అంతా, నీ బిడ్డలు కూడా, నీ పాపానికి బానిసలైన నీ జీవితాలు, నీ భర్త, నీ యొక్క బిడ్డల జీవితాలు, నీ బిడ్డలకు ఉన్నతమైన స్థితికి రావాలన్నా కూడా కేవలం ఒక స్త్రీ వల్ల ఉందండి, పురుషుడు వల్ల ఉంది. ఎందుకంటే ఇద్దరు సైకెత్తుకుంటే ఆ కుటుంబ బిడ్డలకు మంచి వాక్యం వాళ్ళ హృదయాలు దాచుకుంటారు. ఎందుకంటే ఈ రెండు ఒకటి దేవుడు మాట్లాడుతుంటారు. సామెతలు 14 ఏమంటారు తెలుసా? జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది, జ్ఞానం లేని స్త్రీ తన ఇల్లుని తనే పెరికి వేసుకుంటుంది. కారణం ఏంటంటే మన బిడ్డలున్న భయంకరమైన ఈ చెడు పాపపు జీవితాన్ని ఆ స్త్రీ వల్లనే కట్టే. స్త్రీకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. అది మర్చిపోయి మనకి ఆ యొక్క మంచి పేరు పోగొట్టుకొని వ్యర్థమైన పేరు తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆలోచించు ఒకసారి. నీ ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఈ వాక్యం విన్నప్పుడు నీ జాగ్రత్త, నీ కుటుంబం సరి చేసుకో, నీ బిడ్డలను సరి చేసుకో, నీ కుటుంబం చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో కట్టుకో. ఎందుకంటే నీ భర్త కోసం ప్రార్థించి, నీ భార్య కోసం ప్రార్థించి, అయ్యా వాక్యము 2 అంచెల ఖడ్గమయ్యా, నన్ను ఎప్పుడు అనేక రీతిలుగా పలకరించదు తెలియదు. ఈరోజు ఈ వాక్యమేను బ్రతికించేది. రాలై రూటెగా రంపా, కానీ నీ జీవితంలో రంపులాగా వస్తాయి. జాగ్రత్త. భయంకరమైన శ్రమలో, అనేక రాళ్ళు, అనేక శ్రమలో ఈరోజు రంపులాగా వస్తాయి జీవితం. జాగ్రత్త. ఈరోజు నీ వాక్యాన్ని కట్టుబడు, దేవుడి మాటకు లోపడము, దేవుడికి విధేయులుగా జీవించు. ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. దేవుడి సన్నిధి నాకు శ్రమ వచ్చిందా, వాక్యం వదిలేస్తాం, దేవుడు మాట్లాడినా అవి పట్టించుకో, అవన్నీ పక్కన పడేసి ఎక్కడ కురుకుతుందో తెలుసా? లోకమని శాపమని కాడి కిందకి వెళ్ళిపోయి ఇంకా అలా ఇరుక్కుపోయి నువ్వు రా రోజు అంటున్నాడు దేవుడు. అలాంటి స్థితి నీకు వద్దంటున్నాడు, అలాంటి బ్రతుకు నీకు వద్దంటున్నాడు దేవుడు. నాకు అదే కావాలనుకుంటే నువ్వు కొని తెచ్చుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చేయడానికి, మన యథార్థత దేవుడు చూస్తాడు. ఈరోజు నువ్వెక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా పరిశుద్ధ గ్రంథం చదువు. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు చక్కగా దేవుడి సన్నిధిలో మరి అలాంటి జీవితం, పట్టుదలను కలిగిన జీవితం. పట్టుదల కావాల నీలో? పట్టుదల లేదు నీ జీవితం, పట్టు విడుస్తున్నావు. ఒక్కొక్కప్పుడు నీ జీవితం మంచిగా పట్టుదలగుంటున్నావు, ఒక్కొక్క రోజు శ్రమ వచ్చినప్పుడు, నీపై అనేక నిందలు వచ్చినప్పుడు పట్టు విడుస్తున్నావు. అది కాదు, పట్టు పట్టినమంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు జీవితం. పట్టు విడవగా ప్రార్థించు. అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, అయ్యా నన్ను నువ్వు దర్శించయ్యా. యాకోబు ఈరోజు యాకోబును పిలుస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంటుంది? యాకోబు లాంటి జీవితం నీకు కావాలి, యాకోబు లాంటి బ్రతుకు నీకు కావాలి, యాకోబు లాంటి పట్టుదల నీకు కావాలి, యాకోబు లాంటి పెనుగులాడు నీలో ఉండాలి. ఆ పెనుగులాడులో దేవుడే, లోకవైపు పెనుగులాడలేదండి, యేసై పాదాల దగ్గర ఉన్నాడు, యేసైతో మాట్లాడుచున్నాడు. అయ్యా ఈరోజు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి? ఎందుకంటే నీ జీవితం ఒకసారి ఆలోచించు. ఆ పట్టు నీ జీవితంలో ఉన్నదా? నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా? నీకున్నదా? మొదటైతే చాలా భక్తిగా ఉంటాం, ఇంకా రోజులు సంవత్సరాలు గడిచిపోయినాక మన యొక్క భక్తి ఏమైపోతుందో కూడా తెలియదు. మన భక్తి ఏమంటే తెలుసా? బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది.
అది కాదు మన జీవితం. నీ పట్టు ఎవరు చూడాలా? యాకోబు దేవుడు మాట్లాడుచున్నాడు. యాకోబు తొడ బూటు మీద కొట్టిన పాదాలు వదలలేదు. నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన ఎలా ఉంటున్నది? నీ ప్రార్థనకి జవాబు వస్తుందా? దేవుడి ప్రార్థన దేవుడి దగ్గర చేరుతుందా? ఎలా చిన్న శ్రమ వస్తే నీ కోపం విస్తారంగా అయిపోతుందా? నీ కోపము నీవే శత్రు. కానీ అలా అనుకోలేదు యాకోబు. అయ్యా ఏదైనప్పటికైనా యాకోబు పిడిగిరు. అయ్యా నువ్వు దీవిస్తే నీ బాధలు. కానీ వాక్యం అయితే చదువుకుంటున్నాం బాగానే, ఎందుకంటే వాక్యం చదువుతాం, చక్కగా వింటాం. ఇంకా కొద్దిసేపు ఏంటి మాట్లాడిందంటే ఏమోనండి నాకు గుర్తులేదు, ఏమోనండి చదివాను నాకు మైండ్లోకి ఎక్కట్లేదు. కారణం నీ ఆలోచన ఎలా ఉందో తెలుసా? లోకపరంగా ఉన్నది. నీ తలంపు ఎలా ఉందో తెలుసా? లోకం అనేది పాపం అనే జీవితంలో ఉంటున్నది. అపవాది చేస్తున్న పన్నంగాలకి ఎక్కువగా నువ్వు ప్రాముఖ్యం ఇస్తున్నావు, ఎక్కువ దానికి సమయం ఇస్తున్నావు. కానీ దేవుడి సన్నిధిలోకి సమయం లేదు. యాకోబు నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు. నేను పేరు పెట్టి పిలిచాను అన్నాడు. ఈరోజు ఆ పేరు నువ్వు కలిగి ఉంటున్నావా? ఆ పేరు నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు? ఒకసారి ఆలోచించు. యాకోబుని దేవుడు పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు అంటే ఈరోజు ఎవరని అంటారా? నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచాను యాకోబు అన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎంత ఉందో తెలుసు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ మైండ్, నీ ఆలోచన, నీ తలంపు ఒకవైపే ఉండాలండి. ఉండొచ్చు నీ కుటుంబ భారం ఎన్నైనా ఉండొచ్చు, ఎంతైనా కలగవచ్చు. కుటుంబంలో ఎన్ని భయంకరమైనది వచ్చినా భయపడకుండా దేవుడి వైపు చూడ. యాకోబుని ఆ పేరు సంపాదించుకున్నాడు. మనం సంపాదించుకోవాలి ఆ పేరు. ఎందుకంటే యాకోబుని మోసగాడు ఇప్పటికైనా దేవుడు మార్చాడండి. మార్చి మంచి స్థితిని ఇచ్చాడు. ఈరోజు మనం మోసగలం. తెలిసిన మోసగాళ్ళు ఉన్నారు, తెలియని మోసగాళ్ళు ఉన్నారు. అందరం మోసగలమే. ఎవరు నీతిమంతులు లేడంటాడు దేవుడు. కానీ ఆ మోసంలో బ్రతకొద్దు. మనం ఆ మోసంలో జీవించొద్దు. ఇక అలాంటి మోసం ఉండా నువ్వెక్కడున్నా వర్ధలలేవు. ఎక్కడైనా నీకు మంచి పేరు రాదండి. ఎందుకంటే ఆ మోసంలో మనం బ్రతకొద్దు. ఆ మోసమైన జీవితం మరి యాకోబుని మార్చాడు దేవుడు. తన స్థితి అంతటా మార్చాడు, ఇశ్రాయేలుగా చేశాడు యాకోబు. మరి ఈరోజు నువ్వెలా చేసుకుంటున్నావు? నువ్వెక్కడైనా నమ్మకంగా ఉంటున్నావా? నీ ఇంట్లో కానీ, నీ బయట కానీ, నీ మందిరంలో కానీ, నీ యొక్క సేవకుల ముందు కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ నమ్మకత్వం ఉంటుందో నీలో? కానీ ఈరోజు యాకోబు ఇశ్రాయేలుగా చేశాడు మోసం, జీవుని ఆశీర్వదించాడు. ఈరోజు నాకు కూడా గంత రావాలేసయ్యా, నాకు కూడా గంత నాకు ఇవ్వాలయ్యా, ఆ బిరుదు నేను సంపాదించుకోవాలని ఏ రోజున నీలో ఉన్నది ఆ మాట నీలో లేదండి. ఎప్పటికీ నేను మోసగానే బ్రతకాలా, ఎప్పుడు ఈ లోకపుర బానిసతలను బ్రతకాలని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ ఆలోచన పక్కన పెట్టేసాయి, ఈ తలంపులని పక్కన పెట్టేసాయి. అయ్యా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు. యాకోబు నువ్వు నా సత్తు అన్నావు కదయ్యా. యాకోబు పెనుగులాడినప్పుడు తన తొడగూటి మీద కొట్టినప్పటికైనా యాకోబు వదలలేదయ్యా. అలాంటి జీవితం నాకు కలిగించి, అలాంటి పెనుగులాడుతూ ప్రార్థన జీవితం నాకు దయచేయి. నేను ఇంతకాలం ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానే, కానీ నాలో ఏ మంచి లేదయ్యా, ఏ మంచి నేను సంపాదించుకోలేదయ్యా. ఈ రోజునైనా నీలో ఒక మంచి తెప్పించుకునే స్థితి నాకు అయ్యా, ఒక మంచి పోరాటం నేను పోరాడాలయ్యా. పౌలు గారు మాట్లాడుచున్నాడు,
నా మంచి నేను పోరాడేది నీకోసము. ఈరోజు ఏ పోరాటంలో ఉంటున్నా? ఈ శాపమని పాపమని బానిసత్వం కోల్పోయి నీ జీవితం అంతా అగాధం చేసుకుంటున్నావు. నీకు లేనిపోని అనారోగ్యాలకు గురైపోతున్నావు, లేనిపోయిన అస్వస్థతలకు గురైపోతున్నావు, లేనిపోయిన శ్రమలకు గురైపోతున్నావు నీ జీవితం. జాగ్రత్త ఈరోజు. కానీ మనము పరిశుద్ధ గ్రంథం మనం చదువుతాం, విన్నట్టు చదివి పక్కన వదిలిపెడతాం. ఇంకా దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. దాన్ని ఎత్తిపెట్టి దాని విషయంలో ప్రార్థన చేయలేకపోతున్నా. మనం ఎన్ని రోజులైనా మన బ్రతుకు మారాలంటే దేవుడికి లోపడి ఉండాలా, దేవుడికి విధేయులై ఉండాలా, దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీ పరిస్థితి, ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించు. నీ కుటుంబ పరిస్థితి, నువ్వు బయటకు పోయినప్పుడు నీకు మంచి పేరు లేకపోతుంది, నిన్ను చూసినప్పుడు అనేక మంది భయపడుతున్నారు. అమ్మో ఈ కుటుంబంతో మాట్లాడకూడదని, అమ్మో ఈ వ్యక్తితో మాట్లాడకూడదు, ఈ స్త్రీతో మాట్లాడకూడదని. అలాంటిది క్రైస్తవ కుటుంబంలో అది దేవుడు మంచి పేరు తెచ్చుకోమంటున్నాడు. ఈరోజు చెడ్డ పేరుతో మనం బ్రతకలేమండి, చెడ్డ ఆలోచనలతో మనం బ్రతకలేము. మనం చూచినప్పుడు, ఇతరులు చూచినప్పుడు క్రీస్తు నీలో ఉండాలండి, యేసు ప్రభు గారు నీలో ఉండాలా. ఈయన చాలా ప్రేమ గలవుడండి, చాలా. ఈ స్త్రీ ఇక సిస్టర్ చాలా ప్రేమ గలది, కల్మషం ఉండదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు, చాలా విధేయతగా మంచి ప్రేమతో పలకరిస్తారయ్యా అని యువతను మనసు సాక్ష్యం ఇవ్వాలి. కానీ నిన్ను చూచినప్పుడు భయపడుతూ మాట్లాడకూడదు, నిన్ను చూచినప్పుడు పక్కో తొలిగి ఉండకూడదు. ఈరోజు నీ జీవితం నా జీవితం అలా ఉన్నది. జాగ్రత్త. అలాంటి జీవితం మనకు వద్దండి, అలాంటి బ్రతుకు వదిలేసేద్దాం. ఇన్ని రోజులు జీవించింది అది వేరు, ఇప్పుడు రాబోయే దినాలు భయంకరంగా ఉన్నాయి, రాబోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. క్రైస్తవుడి మీదకే భయంకరమైన ఇప్పలం లేస్తుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఒక ప్రార్థన వాక్యమే. ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ వాక్యమే ఈరోజు నేను బ్రతికించి, వాక్యమే నేను ఆదరించేది. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరగాలంటే యేసయ్య వైపు చూడము. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యం చేస్తాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. వాక్యం విన్నామా, వదిలేసామా, అప్పటి వరకు దులుపుకున్నామా అని కాదు మనకి. అయ్యా నేను ఒక క్రైస్తవుడు, నా కోసం యేసు ప్రభు గారు ప్రాణం పెట్టారు, నా కోసం యేసు ప్రభు గారు రక్తం కార్చారు, నా కోసం యేసు ప్రభు గారు ప్రాణత్యాగం చేశారు. నేను ఆయన పొందిళ్ళు, ఆయన పడ్డ శ్రమ నా కోసమే. ఏ రోజైనా గుర్తించుకున్నావా? ఏ రోజైనా గుర్తించుకున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడి సన్నిధిలో గొప్ప కార్యం చేస్తాడు, మరి సమయంలో గొప్ప కార్యం చేస్తాడు. మరి కళ్ళు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మా జీవితంలో యాకోబు రాసిన పత్రికలో ఆయా 21లో మాట్లాడిన మాటలు, మరి ఎలాంటి జీవితం మాకు కావాలి, నువ్వు మాట్లాడినది జ్ఞాపకం చేసుకునే కృప ఇచ్చిన పరిశుద్ధాత్మకు అభిషేకం తెచ్చి ఈరోజు నాయన ఈ 2 ఈడును అనేక బిడ్డలు చూసి అనేక బిడ్డలు సంతోషించి ఆ వాక్యం వాళ్ళ హృదయాలు ముద్రించుకునే భాగ్యం దయచి కృప చూపడం సాయం చేయడానికి సమస్తంతో ఉపయోగించుకుని వేస్తున్నాం. ప్రైజ్లా